8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీకు పొంగనూరు ఆవులు తెలుసు. వాటికంటే చిన్నగా ఉండే మినీ కౌస్, మోకాలెత్తు వరకే ఉంటాయి. అలాంటి కౌస్ మన ఆశ్రమంలో ఎన్ని ఉన్నాయి. వాటికంటే ఇంకా నానో కౌస్ ఉన్నాయి, అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. అలాంటి ఆవులు ఇవి మన ఆరోగ్యాలయంలో ఒక స్పెషాలిటీ. ఈ ఆవులతో రామ్దేవ్ గారికి ఎలా స్వాగతం పలికాం, అసలు రామ్దేవ్ గారు మన చిన్న ఆవులతో ఎలా ఆడుకున్నారు, అసలు ఆ ఆవుల గురించి అరగంట సేపు ఏమేమి విషయాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా లేని, ఇండియాలో ఎక్కడ ఇట్లాంటి దొరకని కౌస్ని ఎక్కడి నుంచి తెప్పించారు, మాకు కూడా ఇలాంటి ఆవులు కావాలని వారు ఆశ్చర్యపోయి ఆచార్య బాలకృష్ణ గారు, రామ్దేవ్ బాబా గారు మన ఆశ్రమంలో ఆవుల గురించి వాటితో గడిపిన విషయాలు ఈరోజు మీ అందరికీ గోమాతగా చెప్పే ఆవుల గురించి ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ అనుభవాల్ని, వారితో గడిపిన విషయాల్ని ఈరోజు ప్రత్యేకంగా చూపించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆహ్వానం మేరకు స్టేట్ గెస్ట్గా రామ్దేవ్ బాబా గారు ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. వారికి గవర్నమెంట్ తరపున పెద్ద 5 స్టార్ హోటల్స్ చూపించారు. మనం కూడా ఇంకా కృష్ణానది ఒడ్డు నుండి గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ కూడా చూపించాం. మన ఆశ్రమం కూడా చూపిస్తే, లేదండి మీ ఆశ్రమంలోనే మేము ఉంటాం, అంత బాగుంది ఇక్కడ అని వారు ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 2 రోజులు స్టే వారికి, వారి బృందానికి ఒక 125 మంది వస్తే చక్కగా అకామిడేషన్ ప్రొవైడ్ చేశాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేనే రామ్దేవ్ గారిని రిసీవ్ చేసుకున్నాను, స్వాగతం పలికాం. నేనే కార్ డ్రైవ్ చేస్తూ వారిని తీసుకొచ్చాను ఇక్కడ ఆశ్రమానికి రావటంతో రిసెప్షన్లో రామ్దేవ్ బాబా గారికి మన ఆశ్రమం ట్రస్టీలైన శ్రీ గోకరాజు గంగరాజు గారు, శ్రీ దివి మధుసూదన్ రావు గారు, అలాగే మా మిసెస్ డాక్టర్ విశాల గారు, మా బ్రదర్ వెంకటపతి రాజు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉండి స్వాగతం పలికి రిసెప్షన్లో ఒక నిమిషం సత్కరించి పూర్ణకుంభ స్వాగతంతో వారిని ఆహ్వానం పలికినప్పుడు మన ఆశ్రమంలో ఉన్న 2 మినీ కౌస్తో చక్కగా వాటితో స్వాగతం పలికాం. వారు దానికి ఎంతో ఆనందించారు. ఆవులతో స్వాగతం పలకం, ఎందుకంటే వారికి ఆవులంటే అమితమైన ప్రేమ. ఆవులతో రెగ్యులర్గా ఆడుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళ ఆశ్రమంలో. అందుకని ఈ ఆవులు వారి దగ్గర ఉండవు కాబట్టి అలాంటి మినీ కౌస్తోనే వారికి స్వాగతం పలకటం జరిగింది రిసెప్షన్ దగ్గర. అలా అయిన తర్వాత నేనే వారిని బ్యాటరీ కార్లు ఎక్కించుకుని వారి రూమ్ వద్దకు అట్లా తీసుకెళ్ళటం జరిగింది నైట్ రావటంతో. నెక్స్ట్ డే ఉదయం యోగా క్లాస్ రామ్దేవ్ బాబా గారు మన ఆశ్రమంలో సాధకులు 600 మందికి సూర్యయోగా ప్రాంగణంలోనే వారే స్వయంగా క్లాస్ తీసుకున్నారు. ఇక్కడ గంటన్నర సేపు, సుమారుగా గంటన్నర సేపు వారే స్వయంగా క్లాస్ తీసుకున్నారు ఇక్కడ. అది కూడా చాలా అద్భుతంగా ఇక్కడ వారికి ఆశ్చర్యాన్ని, ఆ లొకేషన్ అంత ఆనందాన్ని కలిగించింది అనమాట. బెస్ట్ లొకేషన్ ఇండియాలో ఎక్కడిట్టాడు వాతావరణం. యోగా ఓపెన్ యోగా ఇంత బాగా ఉండదు, అంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారని కితాబిచ్చారు. ఇంకా రామ్దేవ్ బాబా గారికి బాగా ఇంట్రెస్ట్ కలిగించిన విషయం మన ఆవులు. ఇక్కడ ఒంగోలు ఆవులు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ కదా. 18 ఏళ్ల వయసు ఉండే ఒంగోలు ఆవు మా దగ్గర ఉంది. ఆ ఆవుని ప్రతిరోజు చూడండి, ఉదయం పూట యోగా చేసిన తర్వాత సాధకులందరూ యోగా నుంచి బయటికి రావడంతో సూర్యయోగా ప్రాంగణం ఎంట్రన్స్లోనే గోశాల ఉంది. అట్లాగే పొంగనూరు ఎద్దు ఒకటి, ఈ 2 ఒకడు ఉంటాయి. వీటికి ఉదయం పూట 5 గంటలకు వచ్చి చక్కగా వాటికి స్నానం చేయించి బొట్లై పెట్టి అలంకరించి వాటిని రెడీగా సాధకులు దండం పెట్టుకోవటానికి, వాటిని ముద్దాడటానికి సిద్ధం చేసి ఇట్లా ఉంచుతారు. సాధకులందరూ వెళ్ళేటప్పుడు చూడండి, ప్రతిరోజు ఉదయం యాక్టివిటీ లాగా ఆ గోమాతకు నమస్కరించి కొంతమంది దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి వెళ్తారు, కొంతమంది దాన్ని తాకి నమస్కరించి వెళుతూ ఉంటారు. మన భారతీయ సంప్రదాయంలో ఉన్న గోవుల్ని సంరక్షిస్తూ వాటిని పెంచి పోషించటం ఒక మంచి ఆచారంగా ఆశ్రమంలో మనం నెలకొల్పి ఇలా ఏర్పాటు చేసాం.
గోశాల కూడా చూడండి ఎట్లా చక్కగా వాటికి దోమలు వెళ్లకుండా దోమల మెష్ పెట్టి ఫ్యాన్లు పెట్టి అడుగుని కుషన్లాగా రబ్బర్ మ్యాట్లు వేసేసి చక్కగా ఇట్లా ఏర్పాటు చేసి ఉంటాయి అన్నమాట. ఇక రామ్దేవ్ గారిని ఆశ్చర్యపరిచిన మన చిన్నావుల కుటీరం ఇంకోటి వేరుగా ఉంటుంది. కృష్ణానది ఒడ్డున శివాలయం దగ్గరే ఉంటుంది. కౌ హగ్ థెరపీ అని ఈ హట్టకు ఆ పేరు పెట్టాం. ఈ మినీ కౌస్ని మనకి సుమారుగా 15 లక్షల రూపాయలు రెండు కలిపి అవుతాయి. 10 నుంచి 15 లక్షల మధ్యలో కాస్ట్ ఉంటుంది ఈ మినీ కౌస్ రెండిటి యొక్క విలువ. నాడీపతి గోశాల అని కాకినాడ దగ్గర ఉంది. దగ్గర దగ్గర 8-10 వేల ఆవుల్ని పెంచుతారు వారు. కృష్ణరాజు గారు ఆవుల మీద ఉండే ప్రీతితో చిన్న సైజ్ ఆవుల్ని తయారు చేయాలి. వాన్ కాన్సెప్ట్ ఏంటంటే కృష్ణరాజు గారిది కుక్క బయట ఉండాలి, ఆవు ఇంట్లో ఉండాలి. ఆవు ఇంట్లో పెంచుకునే విధముగా చిన్న సైజ్ చేయాలని అట్లా వారు మేధాశక్తితో అనేక రకాలుగా ఆవు ఆ జీన్లో కొంచెం మార్పు తీసుకొచ్చి చిన్న సైజు వచ్చేటట్టు ఆవుని వారు సృష్టించడం జరిగింది. అందుకని పొంగనూరు కంటే ఇంకా చిన్నగా ఉండే మినీ కౌస్, మ్యాక్రో కౌస్, నానో కౌస్ అని ఇట్లా రకరకాల సైజుల్లో చిన్న అడుగెత్తుండే ఆవులను కూడా డిజైన్ చేశారు వారు. ఒరిజినల్గా వాటి నుంచి అవి పుట్టేటట్టు అట్లా చేశారనమాట. వారు మన ఫాలోవర్ అవటం వల్ల 25 సంవత్సరాల నుంచి మన ఆశ్రమానికి అట్లా ఆవులు కావాలని అడిగితే మన ఆశ్రమానికి నేనే డొనేషన్ ఇస్తానని ఆ 2 ఆవులను వారు డొనేట్ చేశారు. ఆ ఆవుల ఆశ్రమంలో ఇక్కడ ఉదయం పూట చక్కగా స్నానం చేయిస్తే శివాలయానికి వచ్చి నదీ స్నానం చేసిన తర్వాత అందరూ వాటిని హత్తుకుంటూ ముద్దాడుతూ హక్ చేసుకుంటారనమాట. అవి వదిలే గాలి కూడా ఔషధ గాలి. అందుకని చాలా చాలా ఎఫెక్టివ్గా ఆశ్రమానికి ఔషధ గాలిని వదులుతూ ఉంటాయని అక్కడ ఏర్పాటు చేశాం. రామ్దేవ్ గారు వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా చిన్న కౌసు రెండుటిని మ్యాక్రో కౌస్, నానో కౌస్ లాగా ఇంకా చిన్న ఆవులు రెండుటిని తీసుకురావటం జరిగింది. ఆ 2 ఆవులను చూసి రామ్దేవ్ గారు ఇంకా చిన్నవి కదా, అడుగు కంటే ఎదగవన్నమాట ఇవి. అంచేత ఆవులను చూసి రామ్దేవ్ గారు ఆచార్య బాలకృష్ణ గారు ఆ కౌహాగ్ థెరపీ హట్లోనే కూర్చొని వాటితో చక్కగా ఫోటోలు దిగటం, వాటితో ఆడుకోవటం, వాటి గురించి వివరాలన్నీ తెలుసుకోవటం కోసం నేను కృష్ణరాజు గారిని కాకినాడ నుంచి రమ్మంటే వారు కూడా వచ్చారు. వారే స్వయంగా ఉండి రామ్దేవ్ గారికి ఇండియాలో ఎక్కడ లేని ఈ కౌస్ని ఆంధ్రప్రదేశ్లో వీటిని పుట్టించి వాటిని పెంచి ఇండియా మొత్తానికి ప్రముఖులందరికీ కృష్ణరాజు గారు అట్లా అందిస్తుంటారు. ఆ విశేషతలన్నీ రామ్దేవ్ గారు వారితో ఒక అరగంట మాట్లాడి అన్నీ తెలుసుకున్నారు. ఇలాంటి ఆవులు ఇంకా మా దగ్గర లేవు, మాకు కూడా ఒక 10-12 రకాల ఇట్లాంటి ఆవులు వెరైటీస్ అన్నీ కావాలని వారితో అన్ని విషయాలు అడిగి తెలుసుకుని రామ్దేవ్ బాబా గారు వారి ఆశ్రమాన్ని కూడా ఇలాంటి ఆవులను తెప్పించుకోవడానికి అంతా ప్లాన్ చేసుకున్నారనమాట. ఇలాంటి ఆవుల్ని డెకరేట్ చేసి వారికి మినీ కౌస్ని, నానో కౌస్ని కూడా మన ఆశ్రమంలో చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అలాంటి ఆవుల సంరక్షణ ఇట్లా ఇంత నీట్గా బాగా చేస్తున్నందుకు రామ్దేవ్ బాబా గారు కూడా కౌ హగ్ థెరపీ అనే టెక్నిక్ని ఇక్కడ అప్లై చేసినందుకు చాలా బాగుంది కాన్సెప్ట్ అని కూడా. ఇలా చిన్నగా ఆవులు ఉంటే అందరూ ముద్దాడేటట్టు ఉంటాయి. పెద్దగా ఉండేసరికి కొంతమంది భయపడుతూ ఉంటారు. సాధకులు కొంచెం దూరం నుంచి తల తాగుతుంటారు. చిన్నగా ఉండేసరికి ఇంట్లో పిల్లల్లాగా సాధకులందరూ రోజు చేరి అట్లా ముద్దాడుతుంటారు. ఆశ్రమంలో కూడా వీటిని అట్లా తిప్పుతూ ఉంటారు ఆవుల్ని. చక్కగా గార్డెన్స్లో, లాన్స్లో న్యాచురల్గా గ్రాస్ తినేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి కూడా తేనె అది పెడుతూ ఉంటాం. ఎంతో ఇష్టంగా తేనె తినేస్తుంటాయి. మన దేశ సంపద అయిన గో సంపదని రక్షించటం, దాని ద్వారా మనుషులకి మన దేశానికి ఎంతో రక్షణ ఉందని, మరి ఆవు మూత్రం కానీ, ఆవు పేడ కానీ, ఆవు నుంచి వచ్చే పాలు కానీ అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని మన ఋషులు తెలుసుకుని వాటిని పోషించటంలో ఉన్న రహస్యం అదనమాట. అందుకని న్యాచురల్ థెరపీలో కౌహాగ్ థెరపీ కూడా ఒకటిగా మనం చేర్చి మన ఆశ్రమంలో అందించాం. మరి ఇవన్నీ సాధకులుగా వచ్చిన వారికి కూడా ఒక మంచి అనుభూతిని కలిగించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ సెలవు. నమస్కారం.